గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు చెప్పండి షీ పోర్టల్ గురించి, అది ఏం చేస్తుంది, హౌ డస్ ఇట్ బెనిఫిట్ విమెన్, ఎలా జాయిన్ అవ్వాలి అందులో, దానివల్ల ఆడవాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి, సో వాట్ ఈస్ షీ జాబ్స్ అబౌట్? సో షీ జాబ్స్ వచ్చి బేసికలీ ఇట్స్ స్పెసిఫిక్ జాబ్ పోర్టల్ ఫర్ విమెన్. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ఫేమస్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, బట్ దిస్ ఈస్ అబౌట్ విమెన్, ఫార్ విమెన్, బై విమెన్. ఓకే, సో www.she-jobs.com మీరు వెళ్ళారనుకోండి, యూ కెన్ సీ లైక్ లాడ్ ఆఫ్ జాబ్స్ ఆర్గనైజేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు వెళ్ళి మీ రెజ్యూమే పెట్టుకోవచ్చు. మీ రెజ్యూమే పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆప్షనల్ ఫీల్డ్లో ఇఫ్ యు ఆర్ ఏ మదర్ who has child with disabilities or special needs, or you are a domestic abuse survivor, or you already worked and trying to come back to work, itla meeku optional fields untai. So you can, it's your optional thing, you can select, put your resume there and then go look at the jobs and apply. ఇప్పుడు ఏమవుతుందంటే మిగతా పోర్టల్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి 10 మందిలో మీరు ఒకళ్ళు, కానీ మన పోర్టల్ నుంచి వచ్చినప్పుడు మీరు ఒకళ్ళే. అంటే బికాస్ వీఆర్ కంప్లీట్లీ విమెన్ ఫోకస్డ్ కాబట్టి, అండ్ వీఆర్ ఆల్సో టైడ్ అప్ విత్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. సో డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకంటే, దే ఆర్ ఎంకరేజింగ్ విమెన్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ అనమాట ఆర్గనైజేషన్స్కి. సో వెన్ వీ గో అండ్ టెల్ హే కన్సిడర్ దిస్ విమెన్ ప్రొఫైల్స్ అంటే దే గెట్ ఇంపార్టెన్స్. సో మీకు అట్లా చాలా కంపెనీస్తో టైఅప్స్ ఉంటాయా? లైక్ మీ నుంచి వచ్చినటువంటి ఆ అప్లికెంట్స్ని కన్సిడర్ చేయాలి అనుకునే అంత ఇంపార్టెన్స్ మీ కంపెనీకి ఉందా? ఉందండి, బికాస్ కంపెనీస్ బాగా ఎంకరేజ్ చేస్తారు మా లాంటి వాళ్ళని. సో అండ్ దెన్ దే ఆల్సో సా అవర్ వర్క్ కదా. సో దెర్ ఆర్ గుడ్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ హు ఆర్ టైడ్ అప్ విత్ అస్, మీడియం కంపెనీస్ ఆల్సో టైడ్ అప్ విత్ అస్. సో మేము వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది మాకు, ఆ రిక్రూటర్స్కి కానీ హెడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కానీ. సో డైరెక్ట్గా వీ విల్ సెండ్ ప్రొఫైల్స్, వీళ్ళని కన్సిడర్ చేయండి, దే ఆర్ గుడ్ అని మేము చెప్పగలుగుతాము. ఓకే, సో ఈ షీ జాబ్స్లో ఎవరైనా సరే విమెన్ వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఏమైనా ఛార్జ్ చేస్తారా, ఆర్ హౌ డస్ ది ప్రొసీజర్ వర్క్? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. విమెన్కి అసలు ఏం కాస్ట్ ఉండదు, అసలు మా పోర్టల్ కంప్లీట్లీ ఫ్రీ రైట్ నౌ. బట్ వెన్ వీ వర్క్ విత్ ఆర్గనైజేషన్స్ ఇట్స్ బిట్వీన్ అస్ అండ్ ది ఆర్గనైజేషన్స్, కానీ బట్ విమెన్కి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. అసలు ఏంటండి విమెన్ సెంట్రిక్గా విమెన్ బెనిఫిట్ కోసం వర్క్ చేయాల్సిన ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? వై ఆర్ యూ సో పార్షియల్ టువర్డ్స్ విమెన్? పార్షియల్ కాదు, మై ఎంపతి ఈజ్ టువర్డ్స్ విమెన్ బికాస్ of my personal story. See, you also will have something like with the family and all, how can I manage అని ఉంటుంది మీకు. అంటే see, end of the day మనం ప్యాషన్ మేనేజ్ చేయాలి, ఫ్యామిలీ మేనేజ్ చేయాలి. 100% women కదా, అది ఆ సిచ్యువేషన్ విమెన్కి ఎక్కువ ఉంటుంది కదా. అందుకనే ఐ థాట్ షీ జాబ్స్ హ్యాస్ టు సపోర్ట్ విమెన్ అనేది వచ్చింది నాకు. అండ్ ఎస్పెషలీ ఐ వాంట్ టు టెల్ యూ, వీఆర్ ది ఫస్ట్ కంపెనీ ఇన్ ద హోల్ టెక్ ఇండస్ట్రీ టు సపోర్ట్ ఫర్ మదర్స్ హూ ఆర్ కేర్ గివర్స్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్, ఆటిజం. మామూలు మదర్ సిచ్యువేషన్లో మదర్ ఆఫ్టర్ 6 years జాబ్ వచ్చేస్తారు, బ్యాక్ వచ్చేస్తారు, పిల్లడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్, ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ టర్నింగ్ టీన్ ఆర్ అడల్ట్, మదర్స్ రాలేరు బయటకి, ఎందుకంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ అవసరం. సో హూ విల్ సపోర్ట్ దోస్ మదర్స్ కదా. సో వీ వాంటెడ్ టు. అసలు మీరు ఎలా ఫేస్ చేశారండి? అంటే బాధ ఉంటుంది మనసులో, అయ్యో ఇట్లా జరిగింది అని, బట్ స్టిల్ రెసిలియంట్గా ఉండడం కూడా అందరికీ సాధ్యపడకపోవచ్చు. మీకు మీరు ఏం చెప్పుకునేవారు ఆ ధైర్యం కోసం, ఆ మోటివేషన్ కోసం? నేను హ్యాపీగా ఉంటేనే నా ఆ హ్యాపీనెస్ నా ఫ్యామిలీలో బాబులో కనిపిస్తుంది. నేనే డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళు డిప్రెస్డ్గానే ఉంటారు కదా. అండ్ మోర్ ఓవర్ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు క్రియేట్ దట్ దట్ ఎన్వైర్మెంట్ ఫర్ మై సన్. ఇప్పుడు అలా అయినందుకు నేనేం బాధ్యురాలని కాదు. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ వాట్, అట్లీస్ట్ ఐ హ్యావ్ టు మేక్ ద సిచ్యువేషన్ బెటర్ కదా. సో అందుకనే ఐ థాట్ ఓకే, let me do whatever in my capacity to make his life better. As such, we are also like encouraging mothers to do like come out of the depression, come out of home work, and then బీ ప్యాషనేట్ అనే చెప్తున్నాము. యూజువల్గా ఇలాగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునే మదర్స్, యాక్చువల్లీ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్ ఇనఫ్ టు బ్యాలెన్స్ హర్ వర్క్ లైఫ్. ఇది కాకుండా కొంతమంది మీలాగా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా
పిల్లాడిని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలేళ్ళిపోయింది, ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు, ఇలాంటివి వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి కదా, మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఇంకా చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి మన రియల్ సిచ్యువేషన్ తెలియదు కదా, ఇట్స్ ఓకేలే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అండ్ దెన్ అందుకే నేను అంత నెగిటివిటీని దగ్గరికి రానిచ్చడానికి ట్రై చేయను. అండ్ మోర్ ఓవర్ నేను అసలు నా హూ ఎవర్ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అండ్ మై ప్యాషన్ వాళ్ళతోనే ఉంటాను నేను. ఇట్స్ బెటర్ కదా. యాక్చువల్లీ అదే పాజిటివ్ ఎనర్జీ. నెగిటివిటీని ఎంత దూరం ఉంచితే అంత మంచిది. మనం మార్చలేం దీప్తి అందరి థాట్ ప్రాసెస్ని. మేబీ వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్ ఏమో, కానీ నా వర్షన్లో నేను కరెక్ట్, అంతే. చాలా బాగుంది, చాలా సింపుల్గా హాయిగా ఉంది థియరీని లైఫ్లో యాక్సెప్ట్ చేయడానికి. అంతే. ఈ షీ జాబ్స్ అనే నేమ్ ఈ జాబ్ పోర్టల్కి హరీష్ శంకర్ గారు పెట్టారంట కదా? అవును. అట్లా ఎట్లా రిలేషన్? అంటే హీఈస్ వెరీ గుడ్ ఇన్ లైక్ స్టార్టప్స్ ఐడియాస్ అండ్ ఇట్స్ MBA మార్కెటింగ్. సో ఈస్ వెరీ గుడ్ ఇన్ దట్. సో నేను బిఫోర్ షీ జాబ్స్ కూడా ఒక 4-5 స్టార్టప్స్ చేశాను. అప్పుడు ఒక స్టార్టప్ చేసాం స్కాయిన్ అని చెప్పి. అదేంటంటే వెన్ యూ పే త్రూ ద క్యాష్, ద చేంజ్ ఉంటుంది కదా, లైక్ ఆ చేంజ్ ఇట్ విల్ గో బ్యాక్ టు యువర్ మొబైల్ నెంబర్ అనమాట. ఇట్స్ అ ఫిన్టెక్ స్టార్టప్ లైక్ సిమిలర్ టు పేటిఎం బట్ బిఫోర్ పేటిఎం అనమాట. సో అప్పుడు లైక్ వీ గాట్ కనెక్టెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సేక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో దట్ టైమ్ మై స్టార్టప్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. సో వీ యూస్ టు డిస్కస్ ది ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ షీ జాబ్స్ ఐడియా చెప్పినప్పుడు హీ ఇమీడియట్లీ సెట్ షీ జాబ్స్ అని పెట్టండి బాగుంటుంది అన్నారు. అది ఇన్స్టెంట్ హిట్ అయిపోయిందిగా. సో ఇట్ వర్క్డ్ అవుట్. సో మీకు ఆయన ఒక లక్కీ మ్యాస్కోట్ అన్నమాట స్వాతికి. హరీష్ శంకర్ గారు ఆయన పెట్టిన పేరు, ఆ స్టార్ట్అప్ ఇస్ ఆల్సో ఫంక్షనింగ్ గుడ్ కాబట్టి మీకు ఆయన ఒక లక్కీ మ్యాస్కోట్ ఇప్పుడు. షీ జాబ్స్ కి లక్కీ. ఎగ్జాక్ట్లీ షీ జాబ్స్ కి ఎగ్జాక్ట్లీ. యా, బాగా వెళ్ళిపోయిందండి కమ్యూనిటీలోకి. ఐ హావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు ఈ షీ జాబ్స్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ రిలేటెడ్ ప్లేస్మెంట్స్కి మీరు హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే ఇతరత్ర ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయా? సో షీ జాబ్స్ ఇస్ మోస్ట్లీ టెక్నాలజీ అండి, నీష్ టెక్నాలజీ, డేటా, క్లౌడ్, జావా అట్లాంటివి. అండ్ దెన్ సమ్ ఐటీ రిలేటెడ్ రోల్స్, బట్ నాన్ టెక్ షీ జాబ్స్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు సీతా లాంచ్ చేసాము మొబైల్. ఓకే, సీతా గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ముందు నాకు షీ జాబ్స్ గురించి కంప్లీట్గా డౌట్స్ అన్ని అడిగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అడగండి. సో నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు టెక్నాలజీలో నాకు ఎక్స్పర్టైజ్ ఉంటే షుడ్ ఐ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ షీ జాబ్స్, ఆర్ ఏమన్నా నేర్పించి మీరే ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేస్తారా? అంటే స్కిల్ని కూడా మీరేమన్నా నేర్పిస్తారా? ఓకే, గ్రేట్ క్వశ్చన్. సో విమెన్లో లేయర్స్ ఉంటారనమాట, డైవర్సిటీలో లేయర్స్ ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ విమెన్ ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు టెక్నాలజీలో అండ్ వాళ్ళ కెరియర్ గ్యాప్ వచ్చి ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాట్ ఎవర్, రైట్? ఆఫ్టర్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్ టు వర్క్. అంటే వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ ఉందిగా, సో వీ జస్ట్ నీడ్ టు ఎన్హాన్స్ లిటిల్ బిట్ ఆన్ ద ఇండస్ట్రీ అండ్ దెన్ టేక్ దేర్ ప్రొఫైల్స్ అండ్ సెండ్ టు ద కంపెనీస్. సెకండ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుంటారు, BSc కంప్యూటర్స్ చదువుంటారు, బట్ దెన్ ఇమీడియట్లీ దే వుడ్ హావ్ గాట్ మ్యారీడ్ అండ్ వాళ్ళు టెక్నాలజీలోకి వచ్చింటారు. సో దే విల్ కమ్ ఆఫ్టర్ లైక్ ఒక 6-7 years రియలైజ్ అవుతారు మేము ఏదైనా చేయాలి అని. 6-7 years తర్వాత కూడా వాళ్ళకి అదే ఫస్ట్ జాబ్ అవ్వచ్చు కదా. సో వాళ్ళని నేను లైక్ దట్ ఈస్ వాట్ ఐ టెల్ టు ఇండస్ట్రీ లీడర్స్. ఓకే, ఫ్రెషర్స్ అంటే నాట్ జస్ట్ గోయింగ్ టు ద కాలేజ్ అండ్ జస్ట్ హైరింగ్ దోస్ గర్ల్స్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు కన్సిడర్ దిస్ పీపుల్ who are trying to come to technology. So in fact మేము ఆ గ్యాప్ని గమనించాము and then now we train them in like based on their communication skills, based వాళ్ళకి ఏమొచ్చని. సో there are some low code no code technologies అంటారు దీప్తి. అంటే you don't need to do like lot of coding for them, like Salesforce అవ్వచ్చు, like ఇట్లాంటివి easy for them to like learn and adopt and on par with current industry need అనమాట. సో ఈజీగా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవచ్చు, చదువుకోవచ్చు, సర్టిఫికేషన్స్ కూడా వీల్ హెల్ప్ దెమ్, సర్టిఫై అయిపోయి దెన్ దే గో విత్ దట్ సేల్స్ఫోర్స్ సర్టిఫికేషన్ అని దే కెన్ గో as అగైన్ మళ్ళీ ఫ్రెషర్స్గా వెళ్ళిపోవచ్చు కదా. సో వీ యాక్చువల్లీ సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో. అంటే కంపల్సరీగా బీటెక్కే చేయాల్సిన అవసరం లేదు, కంప్యూటర్సే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కంపెనీస్ మినిమం అంటే ఒక డిగ్రీ ఉందా అని చూస్తారు, బికాస్ టెక్నాలజీ స్పేస్లో అదే అంటే దే విల్ లుక్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అంటే ఒక చిన్న డిగ్రీ ఉందా అట్లీస్ట్ అనేది చూస్తారు వాళ్ళు. సో మీ దగ్గర సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయా? యూ ఆల్సో హెల్ప్ దెమ్ విత్ దట్? యా, సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను పెట్టుకున్న రూల్ అది. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, బట్ దెన్ ఇఫ్ దే క్లియర్ ద సర్టిఫికేషన్ విచ్ మీన్స్ దట్ వాళ్ళు బాగా చదివారు, బాగా ఎగ్జామ్ రాసినట్టు అనమాట. ఇప్పుడు ఊరికే ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తే then why should even companies believe that these people have like done this అని సర్టిఫికేషన్ ఉందనుకోండి వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు కదా. సో ఇట్ హ్యాస్ టు బి a win-win strategy. కంపెనీస్కి హెల్ప్ అవ్వాలి మన వర్క్ ఫోర్స్ వల్ల, మన వర్క్ ఫోర్స్ కూడా హెల్ప్ అవ్వాలి.
దట్ ఈస్ ఎంత ఫోకస్డ్గా ఉన్నారంటే మీరు, మీ మాటల్లో ఎంత చక్కగా అర్థం అవుతుందో, ఎక్కడ ఎవరికి ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండద్దు అసలు. పర్ఫెక్ట్, గ్రేట్.